మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పొట్టకోటి కోసం ఊరు కాని ఊరు వచ్చిన వలస కూలీల బతుకులు చెదిరిపోయాయి. పనులు ముగించుకొని వారు ఉంటున్న స్థావరాలకు సంతోషంగా బయలుదేరిన కూలీల బతుకు పైన లారీ ట్యాంకర్ మృత్యు రూపంలో దూసుకువచ్చింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టడంతో 5 కూలీలు మృతి చెందగా మరో 7 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇక కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వీరంతా ఉపాధి నిమిత్తము జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కూలీ పనుల కోసం స్థానికంగా ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి వస్తుంటారు. అయితే రోజులాగానే ఆ రోజు కూడా పనులు ముగించుకొని ఆటోలో వారు ఉంటున్నటువంటి ప్రదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. జహీరాబాద్ మండలం సత్వార గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద అతివేగంగా వచ్చినటువంటి ట్యాంకర్ లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి 5 అక్కడికక్కడే మృతి చెందగా మరో 7 తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉండగా హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తము స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ఆటోలో రేఖ, శ్రీదేవి, దేవదాస్, కవిత, రేష్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నిర్మల, నిఖిత, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ వీరికి తీవ్ర గాయాలయ్యి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఇక స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరడంతో బాధితులను వెంటనే హైదరాబాద్కు తరలించారు. ఇక ఘోర రోడ్డు ప్రమాదం పైన ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క ఈ ప్రమాదం పైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను, సంగారెడ్డి DMHOలను మంత్రి ఆదేశించారు.